పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ప్రతి చిన్న విషయానికి అనేది రియాక్ట్ అయిపోతున్నారు. మరి అలా రియాక్ట్ కావడానికి కారణం ఏందో అర్థం కావట్లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ అనేది ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రం మీద అనేది పడిచేస్తున్నాడు. మరి అలా పడిదవడానికి కారణం ఏందో ఇప్పటికి అర్థం కాని విషయము. తెలంగాణనే కాకుండా తెలంగాణ గురించి ఎవరైతే అమరవీరులు అయ్యారో వాళ్ళని కూడా అనేది కించపరిచినట్లు మాట్లాడిండు. తెలంగాణ అనేది మీ అయ్యే సొత్తు కాదు, మీ అబ్బ జాగిరి కాదు అని మాట్లాడుతున్నాడు. వాస్తవంగా తెలంగాణ మరి ఎవరిది? తెలంగాణ ఆయనగా? ఎవరిదో చెప్పండి. తెలంగాణ ఆయనది అనుకుంటే, తెలంగాణలో ఆయన పుట్టి పెరిగింది అనుకుంటే, మరి ఆంధ్ర రాష్ట్రానికి అనేది అంత ప్రేమ అనేది ఎందుకు కొలక వస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాకుండా అనేది కోకాపేటలో 10 ఎకరాల భూమిని అయితే కబ్జా చేసిండు. ఆ ఇష్యూ కూడా అనేది ఇప్పుడు చాలా రచ్చ జరుగుతుంది. వాస్తవంగా అది కబ్జా చేసిండా, ఏం చేసిండో ఈ వీడియోతో మనం పిన్ను మనం మాట్లాడుకుందాం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా అనడం మాత్రం 100% కరెక్ట్ కాదు. వాస్తవంగా కేటీఆర్ గారు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు గారు కూడా రెస్పాండ్ అయ్యారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనేది రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు అనేది వాస్తవంగా తెలంగాణ మీ అయ్యే జాగిరా అన్న మాటకు ప్రతి ఒక్క చిన్న పెద్ద ప్రతి ఒక్కరు అనేది రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? తెలంగాణ అనేది ఏదో 10 రూపాయలు ఇస్తానో 20 రూపాయలు ఇస్తానో కోట్లు ఇస్తానో కోట్లు తన్నుకుంటానో రాలేదు. ఎంతోమంది త్యాగాలు చేస్తే, ఎంతోమంది తెలంగాణ గురించి ప్రాణాలు వదిలిపెడితేనే తెలంగాణ వచ్చింది. మీ అయ్య జాగిరా అని అన్నారు కదా. ఎస్, ఇది అందరు తెలంగాణ ప్రజలది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగిరి. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బ్రతికేటి వాళ్ళు కేవలం వాళ్ళు బతుకుదేరు గురించే వచ్చిరు అని ప్రతి ఒక్క సోషల్ మీడియా మాత్రము దుమ్మెత్తిపోస్తుంది. ఇలా దుమ్మెత్తిపోయడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలే దీనికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవంగా తెలంగాణ తెచ్చుకోవడానికి 2014లో అనేది తెలంగాణ వచ్చింది. ఆ టైంలో ఎంతమంది చచ్చిపోయారు? అంతకుముందు కూడా చాలామంది తెలంగాణ గురించి చచ్చిపోయారు. 60 సంవత్సరాలు అనేది ఎంతో కష్టపడి ఎంతోమంది అమరులు అయితేనే ఈ తెలంగాణ వచ్చింది. 60 సంవత్సరాలు అనేది తెలంగాణ గురించి అనేది తిండి తిప్పలు లేకుండా ఎన్నో ధర్నాలు చేసి ఎంతోమంది అనేది ప్రాణాలు వదిలిపెట్టుకుంటే ఈ తెలంగాణ అనేది సాధించుకోగలిగారు. తెలంగాణ అమరవీరులకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఈ తెలంగాణ రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమంది కుటుంబాలు అనేది రోడ్డున పడ్డాయో. కానీ ఇప్పుడు ఇది మీ అయ్య జాగిరా అంటే ఇది ఎవరు జాగిరా అనుకోవాలో ఒకసారి మీరే చెప్పండి. ప్రతి చిన్న విషయానికి ఈ విధంగా రియాక్ట్ అయ్యి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఒక రాష్ట్రం గురించి కావచ్చు, ఒక దేశం గురించి కానీ, ప్రజల గురించి కానీ ప్రతి విషయం అనేది ఆలోచించాలా లేదా? ఇప్పుడు తెలంగాణ ప్రజల మనోభావాలు అనేది మీరు దెబ్బతీసేటట్లు ప్రతిసారి మాట్లాడితే మిమ్మల్ని ఎవరు ఏమనలేకనేనా? మిమ్మల్ని అనడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే కొంతమందికి అనేది మీ పైన ఉన్న అభిమానం దగ్గర, ప్రేమ దగ్గర మిమ్మల్ని ఏమనలేకపోతున్నారు. తెలంగాణ అనేది రక్తం చిందిస్తే వచ్చినది. తెలంగాణ అనేది కొన్ని జీవితాలు అనేది లేకుండా చేసుకుంటే వచ్చినది. అలాంటి తెలంగాణ అనేది మీరు చిన్న చూపుగా చూస్తే దానికి అర్థం పర్థం ఏముండదు. ఎందుకంటే మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, మీకు ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేకుండా అనేది మీకు చెప్పించుకోవడానికి అర్హత మీకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, రాష్ట్రాల గురించి ఆలోచించే వ్యక్తి. ప్రజలకు ఏమన్నా అయిందంటే మీరు పోయి వాళ్ళ గురించి బాగోగులు తెలుసుకొని వాళ్ళకి మంచి చేస్తారని మేము నమ్ముతున్నామే తప్ప మీరు తెలంగాణలో వచ్చి అది కూడా జూన్ 2 తారీఖు అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయితే జరుపుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో నీకు మీటింగ్ పెట్టడానికి అవకాశం కల్పించకుండా కూడా మీరు తెలంగాణ అనేది తెలంగాణలో మీరు మీటింగ్ ఎలా పెట్టారు? ఆల్రెడీ తెలంగాణ 2 తారీఖు అనేది ఇది ఒక పెద్ద పండుగ. తెలంగాణ మాకు దక్కింది, తెలంగాణలో అనేది ప్రతి ఒక్కరు అనేది ఆరోగ్యాల దగ్గర ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సంతోషం దగ్గర గడపాలనుకునే రోజున మీరు తెలంగాణలో అనేది 2 తారీఖున ఎందుకు మీటింగ్ పెట్టారు? ఇది కక్షపూరితం కాదా? 100% అనేది కక్షపూరితం అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా 2 తారీఖు అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో అనేది పెద్ద పండుగలాగా అనేది చేస్తారు. అలాంటి రోజే నువ్వు మీటింగ్ పెట్టి ఇది మీ అయ్య జాగిరా, ఇది మీ అమ్మ జాగిరా, తెలంగాణలో అనేది మీ మీటింగ్ పెట్టొద్దా అంటే పెట్టుకో, మీటింగ్ పెట్టుకో, ఏమన్నా చేసుకో. అదే రోజు అనేది ఎందుకు పెట్టినావు? బందోబస్తుకు అనేది తెలంగాణలో పోలీస్ బందోబస్తు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ ప్రజలు ఎక్కువ వస్తే వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతామని మీకు ఆల్రెడీ నచ్చేపినా కూడా మీరు మూర్ఖంగా ప్రయత్నించి ఎస్ నేను ఇక్కడనే పెడతాను, అదే రోజు పెడతానంటే అందరిని అనేది మీ సైడ్ అనేది వంకర బుద్ధి దగ్గర ఆలోచించి ప్రతి ఒక్కరిని సైడ్ తిప్పుకోవాలని ఆలోచించారు తప్ప అంతకుమించి మాత్రం వేరే ఏమీ లేదని చెప్పుకోవాలి. వాస్తవంగా ఆ రోజు చాలామంది అనేది రెస్పాండ్ అయ్యారు. మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అనేది మీటింగ్ పెట్టకండి, ఎందుకంటే
పోలీస్ బందోబస్తు అనేది పోలీసు వాళ్ళు కూడా అనేది కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రోజు అనేది ప్రశాంతతకు వదిలేయండి. తెలంగాణ సాధించుకున్నామని ఒక ఊపులో ఉంటారు. ఆ రోజు అనేది పెద్ద పండుగలాగా అనేది మేము జరుపుకుంటాము. దయచేసి ఆ షెడ్యూల్ కాకుండా వేరే షెడ్యూల్లో పెట్టుకోండి అన్న కూడా వినలే. అలా వినకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర వేరయ్యిందని వాళ్ళకు ఓర్వలేకపోతున్నారని ఇక్కడ అర్థమవుతుంది. తెలంగాణలో వచ్చే ఆదాయము ఆంధ్రకు అనేది గుంజుకోవాలనే ప్రయత్నంలో ఇలా చేస్తున్నారు. వాస్తవంగా తెలంగాణ మీ అయ్యేదా అన్నావు కదా, తెలంగాణలో నేను పార్టీ కూడా పెడతాను, ఇంటింటికి తిరుగుతాను అని అంటున్నావు కదా. ఫస్ట్ గెలిచి చూపించిన తర్వాత మాట్లాడవచ్చు. నువ్వు ఫస్టే అన్ని విధాలుగా ఆలోచించి అన్ని విధాలుగా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కదా. ఇక్కడ ఎంతోమంది అమరవీరులు అయ్యారు. ఆ అమరవీరుల కుటుంబాలు కూడా మళ్ళీ ముందుకు వచ్చి తెలంగాణ గురించి అనేది ఏదన్నా చేయడానికి సిద్ధంగానే ఉంటారు. అది మీరు మర్చిపోతున్నారు. ఇంత మూర్ఖత్వంగా ఆలోచించడానికి మరి ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాని విషయం. మీరు రాజకీయ పరంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఇలాంటి మీటింగ్ చేయాలనుకున్నారు. ఒకవేళ ప్రజల గురించి కానీ రాష్ట్రం కూడా బాగుండాలి అని మీరు ఆలోచించింటే కోకోపేటలో 10 ఎకరాలు అనేది మీరు కబ్జా చేసిన వాళ్ళు కాదు. మరి ఆ 10 ఎకరాలు అనేది ఎందుకు కబ్జా చేశారు? ఇప్పుడు చెరువుగా మారింది. ఆ చెరువు అనేది ఎందుకు మీరు కబ్జా చేశారు? మీరు కబ్జాదారులే కాదు, వాస్తవంగా ప్రజలకు సేవ చేయడానికి మీరు ఈ రాజకీయంలోకి వచ్చారు. మరి సేవ చేయడానికి వచ్చారా, ఉన్న స్థలాలను మొత్తం కబ్జా చేసి కాజేయడానికి వచ్చారా? అది అర్థం కావట్లేదు అన్నమాట. ఒకవేళ మీకు తెలిసినట్టు కింద కామెంట్ చేయండి. ఇక్కడ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అది తర్వాత విషయం. కానీ తెలంగాణను అన్నాడు కదా, తెలంగాణను అన్నందుకే ప్రతి ఒక్క తెలంగాణ పౌరులకు అనేది కోపాలు వస్తున్నాయి. మీ పైన ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. మీ పైన ఉన్న రెస్పెక్ట్ మీరే ఎందుకు తీసేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరిలో అనేది ఒక యువ నాయకుడు ఎంతో కష్టపడ్డాడు, పార్టీ పెట్టి ప్రతి ఒక్కరికి అనేది ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. చాలామందికి అనేది మంచి చేస్తున్నాడు. సినిమా తీసిన డబ్బుల దగ్గర అనేది ప్రజాసేవలు కూడా చేసిండు. అలాంటి వ్యక్తిని అనేది ద్వేషించొద్దు అనే ఒక ఉద్దేశం దగ్గరనే ప్రతి ఒక్కరు ఉన్నారు. మీరు ఆ మర్యాదను కాపాడుకుంటారని నేనైతే మనస్ఫూర్తి అయితే భావిస్తున్నాను. కానీ తెలంగాణ మీ అయ్య జాగిరా, మీ అమ్మ జాగిరా అని అంటే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో వీరులు కానీ ఎవ్వరు కూడా ఊరుకోరు. ఎవరైతే అమరవీరులయ్యారో వాళ్ళ కుటుంబాలకు అనేది మీరు మర్యాద ఇస్తారని నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణను కాపాడుకున్నారు. శ్రీకాంతాచారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన తెలంగాణలో పోరాడి అరణ్యమ్మ ఎంతైనా కూడా తెలంగాణ వచ్చట్లేదని ఒంటిపైన అనేది కిరోసిన్ వేసుకొని దహనమయ్యాడు. అలాంటి వ్యక్తులకు అనేది మీరు మనస్ఫూర్తిగా మర్యాద ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే ఒక రాజకీయ పరంగా ఆలోచించి రాజకీయ దుర్బుద్ధితో ఆలోచించి తెలంగాణను చిన్న చూపు చూస్తే అది ఎవ్వరు కూడా సహించరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మీ పైన చాలా నమ్మకాలు ఉన్నాయి. ప్రజలకు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మీ పైన చాలా రెస్పెక్ట్ కూడా ఉంది. మీరు సినిమాలు తీసిన డబ్బులు కూడా అనేది ప్రజలకు అనేది సేవా కార్యక్రమంలో వాడారు. కానీ అదే డబ్బు మీరు ఇలా వంకర బుద్ధి చేసుకొని సంపాదిస్తున్నారు అంటే ఎవరు కూడా ఊరుకోరు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి మీకు నచ్చినట్టుగా మాట్లాడితే ఎవ్వరు కూడా ఊరుకోరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. మళ్ళొక్కసారి ప్రియతమ నాయకుడు కావచ్చు, ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి అయితే నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇలాంటి మాటలు నెక్స్ట్ టైము తొందరపడి నోరు జారొద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణలో కూడా వాళ్ళ పాలన ఎలా ఉందో తర్వాతనే పెడితే తెలంగాణను చిన్న చూపు చేసి తెలంగాణ గురించి అనేది మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నేను ఇదే అంటేనే ప్రతి ఒక్కరు వింటున్నారు, ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడుతున్నారు. మీరు ఆ బుద్ధి దగ్గర చూస్తే ఎవ్వరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు అనేది నిరాహార దీక్షలు చేసి అసలు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అనేది మీరు రెస్పెక్ట్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇదేనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మొత్తం కామెంట్ చేయండి. అసలు పవన్ కళ్యాణ్ మాటలు ఈ మీ అయ్య జాగిరి కాదు, మీ అబ్బ జాగిరి గారు అని అనడము ఎంతవరకు కరెక్టో ఒకసారి అయితే మీరు కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకొక మంచి రోజు అయితే మనం కలుస్తుందాం. అప్పనుకుంటాను. జై హింద్.